పురుష లక్షణం. గురువుగారు చెప్పిన దృఢీకరణ కంటే పురుషుడు బోధస్థితిని పొందిన పురుషుడు ఎట్లా ఉంటాడో ఈ 6 కందార్థాల్లో ఈయన చెప్తాడు. గురుడు అచలచలములను తనికెరిగించిన శిష్యుడెరిగి ఎరుకయ్యుండన్. ఎరుకను నిలుపకుమనినను ఎరుకను విడనాడి శిష్యుడు ఎట్లుండునంటే అట్లనే నేనింకెట్లుండునంటే పురుషుడు లేనట్టి పొలతి సౌందర్యము మరిమారి కలిగుండి మరి లేనట్లని అంటి ఎట్లుండునంటే ఎట్లుంటాడన్నాడు. గురుడు అచలమును చలనమును చూపించాడు, ఎరిగించినాడు. ఇది అచలము, ఇది చలనమని తనకు ఎరిగించిన శిష్యుడు ఎరిగి ఎరుకై ఉండాడు. అంటే నేను అన్నిటినీ గుర్తెరిగే ఎరుకను నేను, అన్నిటికీ సాక్షిగా ఉండేటువంటి ఆత్మను నేను అని తన స్థితిని తాను తెలుసుకొని ఉండాడు. ఎవరు? శిష్యుడు. ఇంకా గురువుగారేమి ఇంత తీసుకొని వచ్చి ఆడికి నిలబెడితే మళ్ళీ ఆడ నిలబడితే మళ్ళా జగత్తు వస్తుంది, జన్మలు వస్తాయని ఇక ఎరుకను నిలుపకమని నన్ను ఈ 2 తెలిపి ఎరుకను నిలపొద్దంటాడు. కానీ గురువు ఊరికనే ఎరుకమాయని అనకూడదు. ఎరుకను విడనాడి శిష్యుడు ఎట్లుండునంటే అట్లనే నేనెక్కి ఎట్లుండునంటే పురుషుడు లేనట్టి పొలతి సౌందర్యము మరీ మరీ కలిగుండి మరి లేనట్లని ఏంటి. ఇప్పుడు పురుషుడు చనిపోయిన తర్వాత ఎంత సౌందర్యం ఉంటే ఆమె ఉపయోగపడదు కదా. ఆ రకంగానే ఈ ప్రకృతి అనే యొక్క స్త్రీకి అహం నేననేటువంటి పురుషుడు పోయినాడు. గురువాక్యము చేత నేననే పురుషుడు పోయినాడు. మరి ఈ శరీరము జగత్తు మళ్ళా మరి బాగా కలిగింది, మళ్ళా కలిగి ఉంది అంటే ఉంటుంది అది. ఆ స్త్రీకి ఆ పురుషుడు లేనివాడు అది ఎట్లా లేదో ఈ సృష్టికి మూల కారణమైనటువంటి అహం పదార్థం ఇడిచినవాడు అట్లా ఉంటాడు. కాబట్టి పురుషుని యొక్క స్థితి ఈ రకంగా రావాలి. మళ్ళీ ఏడో మూడమోసే ఇంకొకరిని పెళ్లి చేశా, అందరికీ తెలిసా, ఈయనకేమో నాకు మొగుడు బాయ్ అనుకుండే అని ఇట్లాంటివి కాదు. మళ్ళీ 2వ పెళ్లి 3వ పెళ్లి చేసి దీంట్లో రాదు. అవన్నీ పక్కన చేష్టలే. కాబట్టి ఇక్కడ ఉండేది ప్రకృతి అంటే ప్రపంచ రూపమైన ప్రకృతికి అది పెండ్లాము, నేననేటువంటిది పురుషుడు. ఈ నేననేటువంటి పురుషుని గురువాక్యం చేత తీసేస్తే వాడు లేకపోతే మరీ కలిగి ఉండి మరి లేనట్లని ఏంటి, మళ్ళా ఈ ప్రపంచమంతా కలిగి ఉండిన లేనట్లని అంటే నాయనా అని చెప్పండు. ఇక ఎరుకను విడనాడిన యా పురుషుని స్థితి ఎట్టిదనిన పొందుగా వినుమి సరిపడదనకను సరిగా వర్తింపుచుండు సమరస బుద్ధిన్ కార్యములందు సహజ ప్రవృద్ధిన్ పరిపరి విధముల పరువులు పెట్టడు మరి వైరాగ్యము చేత మానుకోనుండడు. ఇంకా ఆ ఎరుకను ఇడిచిన వాని లక్షణము చెప్తాడాడు. ఎరుకను విడనాడిన యా పురుషుని స్థితి ఎట్టిదనిన ఆ స్థితి ఎట్లుంటుంది పొందుగా వినుమి. సరిపడదనకను అది బాగలేదు ఇది బాగలేదు అది చెయ్యి ఇది చెయ్యని వాడు అనడు. సరిగా వర్తింపుచుండు. ఏదైనా ఈ కాల ప్రవాహంలో అన్నీ పోతాయిలే, యాటికి పోయిన అనవసరమైన పెత్తనాలు కలిగించుకొని ఏదో అది బాగలేదు ఇది బాగలేదు, ఏది బాగుంది నువ్వు అన్నీ బాగా చేస్తావు. మా ఎంగాయ అంటాండి, స్వామి నిన్న నిరాకారం, ఈరోజు వికారం, రేపు మళ్ళీ నిరాకారమే. ఈ పెండాలు ఈ గిన్నెలు అన్నీ ఎత్తేస్తాము, మళ్ళీ నిరాకారమే. ఈ ఫోటోలు ఈ పూజలన్నీ ఎత్తి పెడతాము. కాబట్టి ఈ రోజంతకు సరిపడేది ఎందుకయ్యా అని అన్నాడు. అంటే బోధ స్థితి కుదిరితే ఏ దాని మీద వానికి ఆసక్తి భ్రాంతి ఉండదు. సరిగా వర్తింపుచుండు సమరస బుద్ధిని కార్యములందు సహజ ప్రవృద్ధిని పరిపరి విధముల పరుగులు పెట్టడు అట్లని మరి వైరాగ్యము చేత మానుకొని ఉండడు. అట్లా సమరస జ్ఞానంగా ఉంటాడు అంటాడు. ఇక అనహంకారుండనిమిషుడు గనుకనే విశ్వంబనేటి కలగానడు అహంబనువాడు సనిమిషుడు గావున విశ్వంబనేటి స్వప్నోద్యోగము భూని చేయుచుయా ఉద్యోగము మాని అను నీ స్వప్నోద్యోగమునకు నే కారణమని తాను అనిమిషుడన్నాడు అనుకోడు. అనిమిషులంటే దేవతలు, సనిమిషుడంటే మానవులు. అనిమిషుడంటే ఎవరు, సనిమిషుడంటే ఎవరని అంటే అనిమిషులంటే పరిపూర్ణ బోధ తెలిసినటువంటి వాళ్ళు దేవతలు. అంటే రెప్పపాటు లేని వాళ్ళు, మరుపు లేని వాళ్ళు. ఎవరు మరుపు ఉండదో వాళ్ళకు రెప్పపాటు ఉంది. అట్లా ఎరుక మరుపులు కలిగినటువంటి వాడు మానవుడే కానీ దేవుడు కాదు. అందుకే అనహంకారుడు అనిమిషుడు. అనహంకారం అహం లేనివాడే అనిమిషుడు అనగా దేవుడు, రెప్పపాటు లేనివాడు. గనుకని విశ్వంబనేటి కలగానడు. వానికి
రెప్పపాటు లేదు కాబట్టి కళలు రావు. ఇక సన్నిమిషుడు రెప్పపాటు కలిగినోడు కాబట్టి వానికి కళలు వస్తాయి. సన్నిమిషుడు కావున విశ్వంబనేటి స్వప్నోద్యోగము భూని చేయుచు ఆ ఉద్యోగము మాని. వాడు స్వప్నోద్యోగంలో పడి మునుగుతా లేస్తూ ఉంటాడు, ఈడు స్వప్నోద్యోగం మాని ఉంటాడు. ఈ స్వప్నోద్యోగమునకు నే కారణమని తాననిమిషుడు ఎన్నడు అనుకోడు. అంటే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని గురువాక్యమును తప్పకుండా నమ్మినటువంటి వాడు దేవుడు. వాడు ఎప్పుడు కూడా ఈశ్వానికి మళ్ళా నేను కారణం, నేను ఉన్నానని అనుకోడు. మరి ఎవరంటారు? శంకర సిద్ధాంతాన్ని పాటించిన వాళ్ళు, ఆత్మబోధ తెలిసిన వాళ్ళు, నేనే జగత్ కారణ వస్తువు, నా సన్నిధానములోనే ఈ జగత్తంతా ఇట్లా వ్యవహారం చేస్తుందని వాడు అనుకుంటాడు. వాడు సనిమిషుడు, పరిపూర్ణుడు అనిమిషుడు. కాబట్టి ఈ రకంగా ఉంటారని చెప్పి, కలమేలుకొన్న పురుషుడు కలలోపలి బాములెరుక గలిగుండగనే తిలకింపలేవు, గురుకృప తెలివొందిన వానికింక తిప్పలున్నావే, తెల్పరా కొద్ది గొప్పలున్నావే. తల్లిదండ్రి దొరదాత కులదైవమాప్తులు కలబాంధవులు దేశికులని నమ్మితే ఇంక తిప్పలున్నావే, తెల్పరా కొద్ది గొప్పలున్నావే. కలమేలు కొన్న పురుషుడు కలలోపలి బాములు ఎరుక గలిగుండగనే తిలకింపలేవు. ఇప్పుడు మన కళ వచ్చింది, మేలుకుండాము, కళ చూసిన జ్ఞానం ఉంది, నాకు పలాని కళ వచ్చిందని చెప్తా ఉండాము. ఆ జ్ఞానం ఉండంగానే ఆ కళ వస్తువులు చూడాలంటే మరి కనపరాలే. కళ మేలుకొన్న పురుషునికి కళలోపలి బాములన్నీ ఎరుక కలిగి ఉండంగానే కనపడకుండా పోయినాయి. నీవు ఉండావు, నాకు పలాని కళ వచ్చిందని చెప్తున్నావు, కానీ నీకు అది కనిపించకుండా పోయింది. మరి గురుకృప చేత ఈ తెలివైన ఎరుకే లేదనే వానికి ఇంకా ఈ కళ ఏం చేస్తుంది? కాబట్టి ఈ పురుషునికి ఈ కళ ఏమీ చేయదు. గురుకృప తెలివొందిన వానికి ఇంకా తిప్పలున్నావే, తెలివైన ఎరుకే లేదనే వానికి తిప్పలున్నాయా, తెలపరా కొద్ది గొప్పలున్నావే. ఇక తల్లిదండ్రి దొరదాత కులదైవం ఆప్తులు కలబాంధవులంతా కళ అని తెలిసి గురువాక్యమైన మేల్క పొందిన వానికి తిప్పలున్నాయా నాయన, ఇంక లేవు అని చెప్పని అంటాడు. అందువలన ఈ రీతి స్థితి కలిగిన నేరుపుశాలి ఇతర జనుల నిందాస్తుతులను తారేగి చేయడెన్నడు, వారలు మరి చేసిరేని వలదని ఎనడు, చెవియొగ్గి కావలెనని వినడు. వారు మీవారు మావారు వీరంచు సారెకు వీధిలో పోరాడే వారిని వలదని ఎనడు, చెవియొగ్గి కావలెనని వినడు. ఇదిగో బోధ తెలిసిన వాడు ఈ స్థితిని అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోకుండా అంతా మాట్లాడుకుంటే దబ్బలుగా ఉంటే కుదరదు. ఈ రీతి స్థితి కలిగిన నేర్పుశాలి ఇతర జనులను నిందాస్తుతులను తారేగి చేయడు. ఎప్పుడు కూడా కోపం చేసుకొని చెయ్యడు. మళ్ళీ వారు ఒకవేళ చిట్టిరనుకో వినడు. మళ్ళీ నేను ఊరికే ఉంటే వాళ్ళు తిడతానారని కోపం రాకూడదు. మిట్టి పరులను దిట్టకే, పరులెన్ని నిన్ను తిట్టినను మదిబెట్టకే, దిట్టముగ శేషాచలార్యుల పట్టుగా నెరనమ్మి మదిలో గట్టిగా నరసింహదాశిల గుట్టెరింగిన ఎట్టి భావము సోహమే భావించవే. ఆ రకంగా మిట్టిపరులను నువ్వు తిట్టొద్దునైనా, వాళ్ళు తిట్టినా నువ్వు మదిలో పెట్టుకోవద్దు. ఇదిగో ఈ స్థితి ఈ రీతి రావాలి. వలదని ఎనడు, చెవియొగ్గి కావాలనని వినడు. వారు మీవారు మావారు వీరు, వాడు ఆ మతం ఈడు ఈ మతం అని సారెకు వీరిదిలో పోరాడేవారిని వలదని అనడు, చెవియొగ్గి కావాలనని వినడు. ఇక ఈడు ఎట్లా ఉనికి కలిగి ఉంటాడో చివరికి అందార్థం చెప్తాడు. ధ్వని మొదలగు తన్మాత్రలు కనుగొనగా లేశమైన గాన్పించని చోటును బట్ట బయలుగాగని, ధ్వనిముఖ తన్మాత్రలున్న దాన్ని ఎరుకగాగని, గని ఈ రెంట్లో దేన్ని ఎరుగకను, ఉనికి కలిగిన ఎట్టి ఘనుని సన్నుతి చేయ జనులకు శక్యమంచనరాదు వినరాదు. శబ్దస్పర్శ రూప రసగంధాలు లేనటువంటి దాన్ని ఇదిగో బయలుగా చూసినాడు వాడు. గాన్పించటి చోటును బట్ట బయలుగాగని, ధ్వనిముఖ తన్మాత్రలున్న దాన్ని ఎరుకగాగని. ఇప్పుడు ధ్వనిముఖ తన్మాత్రలు ఎవరికి ఉన్నాయి? నాకుండాయి. శబ్దస్పర్శ రూప రసగంధాలు అన్నిటినీ గుర్తెరుగుతాడా కాబట్టి నేను ఎరుకగా అర్థం చేసుకుని, ఇక ఈ రెంట్లో దేన్ని ఎరగక యథార్థం బోధపడింది కాబట్టి ఇట్లా ఉనికి కలిగినటువంటి ఘనుని సన్నుతి చేయ
జనులకు శక్యమంచనరాదు వినరాదు. అటువంటి గొప్ప మహానుభావుడు బోధస్థితి పురుష లక్షణం కలిగినవాడు అని ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే బోధస్థితి పురుష లక్షణం నామ ఏకాదశోధ్యాయ. సరే, తర్వాత బోధపటల లక్షణం ఉంటుంది.